హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది 7 HP గేర్ డ్రైవన్ ఇటాలిక్ పవర్ వీడరు. సో ఈ యొక్క మిషనరీని మనం ఏ విధంగా అన్బాక్స్ చేయాలి అంటే ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, ఏ విధంగా రన్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. అలానే ఆయిల్ ఫిల్ చేయడము, రైతు ఏ విధంగా ల్యాండ్లో యూజ్ చేయాలన్నది కూడా క్లియర్గా ప్రాక్టికల్ చూసాము. ఈ యొక్క వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉన్నది ఇటాలీ 7 HP గేర్ డ్రైవన్ హెవీ బాక్స్ పవర్ వీడరు. సో ఈ మోడల్లో మనకి పవర్ వీడర్లో సెక్షన్ ఏదైతే ఉందో వాటిలో బాక్స్ పీస్లో ఏమేమి వస్తాయనేది అన్నీ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. అలానే మనకు మిషనరీ ఏ విధంగా బిగించుకోవాలి అన్నది ఈ వీడియోస్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ముందుగా మనం చూసుకుంటే బాక్స్లో చక్రాల మీద రేకులు, సైడ్ డిస్క్స్, అలానే ఫ్రంట్ షీల్డ్స్, బ్యాక్ అడ్జస్ట్మెంట్ రాడ్, టూల్ బాక్స్ కవర్ సెట్ మొత్తము, నెక్స్ట్ రోటరీ బ్లేడ్స్ సెక్షన్ అంతా ఈ బాక్స్ అన్నది ఉంటుంది. సో ఇది గేర్ రాడ్. ఇది హ్యాండిల్ అన్నది ఫ్లెక్సిబుల్ కాబట్టి గేర్ రాడ్ ఫ్లెక్సిబుల్ టైప్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నది మనకి మిషన్ విత్ అసెంబ్లింగ్లో ఉన్న గేర్ బాక్స్. సో గేర్ బాక్స్ ఇంజిన్ అన్నది ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఈ మోడల్ అన్నది ఇంట్లో చేస్తాం. నెక్స్ట్ అలానే 2 రబ్బర్ టైర్స్, సో హ్యాండిల్ సెక్షన్ మొత్తము, మెయిన్ బీము, హ్యాండిల్ మెయిన్ బీము సెక్షన్ అంతా ఉంటుంది. అలానే దాని రిలేటెడ్ ఐటమ్స్, వీల్ హబ్స్ రిమైనింగ్. సో ఇక్కడ చూస్తున్నది రోటరీ బ్లేడ్స్. సో ఇందులో రోటరీ బ్లేడ్స్ అన్నది కొన్ని మిషనరీస్లో మనము ఫిట్ చేసి పంపిస్తాం ఫార్మర్స్కి. లేదు బాక్స్ పీస్ పంపించే ఫార్మర్స్ అయితే దీన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 99% అనేది మనం రోటరీ బ్లేడ్స్ని ఫిట్ చేసి ఇస్తాము. సో ఈ సెక్షన్ అన్నది ఉంటుంది బాక్స్ పీస్లో. అలానే బ్లేడ్ హోల్డర్స్. సో ఈ బ్లేడ్ హోల్డర్స్లో ఈ రోటరీ సెక్షన్ అన్నది మనము కొన్ని ఇట్లా ఫిట్ చేసి ఇస్తాం కాబట్టి ఉంటుంది, లేదంటే సపరేట్గా మనం ఫిట్టింగ్లోనే ఇస్తాము. సో అది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న సెక్షన్లో మనం ముందుగా రబ్బర్ టైర్స్ అన్నది ఫిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నాము. సో ఈ టైర్స్ కన్నది సో మనకి వీల్ హబ్స్ గాన బిగించుకోవడానికి కావాల్సిన నట్లు, బోల్ట్ అన్నది ప్లస్ స్పానర్స్ టూల్ బాక్స్లో ఉంటాయి. టూల్ బాక్స్లో ఉన్న స్పానర్స్ని తీసుకొని ఫస్ట్ వీల్ హబ్స్ బిగించుకొని మిషనరీ అన్నది మనం నిలబెట్టుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ చూసామంటే మనకి రబ్బర్ టైర్స్లో ఒక సైడు నెక్, ఎయిర్ నెక్ ఉంటుంది. ఆ ఎయిర్ నెక్ అనేది అవుటర్ సైడ్లో, అక్కడ చూస్తున్నది ఎయిర్ నెక్, అది అవుటర్ సైడ్లో వచ్చే విధంగా పెట్టుకొని ఆపోజిట్ సైడ్లో మనం వీల్ హబ్బులు బిగించుకోవాలి. అలాంటప్పుడు కరెక్ట్గా సెక్షన్ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా. సో వీల్ హబ్బులు అనేది ఫిట్ చేసిన తర్వాత దాన్ని మిషనరీకి అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి రైట్ అండ్ లెఫ్ట్ వీళ్ళు కరెక్ట్గా వచ్చే విధంగా ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వీల్ హబ్స్ అనేది చక్రాలు మనం మిషనరీకి ఫిట్ చేసుకుంటాం. ఆ సైడ్ కూడా అలానే ఫిట్ చేసుకోవాలి. సో మనకి ఇది గేర్ డ్రైవన్ పవర్ వీడర్ కాబట్టి ఫ్రంట్ అన్నది స్టాండ్ ఇస్తారు. సో మిషనరీ అన్నది నార్మల్గా మనం ఇక్కడ నిలబెట్టాలి కానంటే స్టాండ్ పైన నిలబెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఫ్రంట్లో స్టాండ్ అనేది ఉంటుంది. స్టాండ్ పైన మిషనరీ అన్నది నిలబెట్టుకుంటాము. సో ఇది పొజిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండిల్ సెట్టింగ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నది హ్యాండిల్ మెయిన్ బార్ సెక్షను. సో ఈ మెయిన్ బార్ సెక్షన్ అన్నది 4 బోల్ట్ నట్లతో అక్కడ మనకి ఏదైతే హ్యాండిల్ సెక్షన్ చూస్తే అక్కడ బిగించుకుంటాము. సో మనం ఇక్కడ చూస్తున్న హ్యాండిల్ అన్నది మనకి 4 హోల్ సెక్షన్ బార్ మీద ఉంటుంది. అలానే వేసి మనము కింద నట్ సెట్ చేసుకుంటాము. సో మనకి ఏదైతే టూల్ కిట్ ఇచ్చింటామో అందులో వాటికి సరిపడా స్పానర్ అనేది ఉంటుంది. సో వాటి ద్వారా మనం దాన్ని ఫిట్ చేసుకుంటాము. సో అలానే ఇక్కడ మనం చూస్తున్న హ్యాండిల్ అనేది ఈ పవర్ వీడర్కి 360 degrees తిరుగుతుంది. అలానే హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసామంటే ఈ సెక్షన్ అనేది 360 degrees తిరగడానికి ఈ సెక్షన్ యూస్ అవుతుంది.
360 తిరగడానికి ఈ సెక్షన్ యూజ్ అవుతుంది. అలానే హ్యాండిల్ బిగించుకోవడానికి ఆ సెక్షన్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూసామంటే మనకి ఈ సెక్షన్ అనేది తిరుగుతుంది. సో దాన్ని మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకొని టైట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఆ విధంగా పెట్టుకొని టైట్ చేసుకుంటాం. సో ఇంకా వెనకాల ఉన్న పార్ట్లోకి మనకి హ్యాండిల్ సెక్షన్ అనేది ఫిట్ చేస్తాము. దాన్ని ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. ఇక్కడ చూస్తున్న హ్యాండిల్ అన్నది ఆ స్టెప్స్లో కూర్చోబెట్టి బిగించుకుంటాము. సో ఈ విధంగా హ్యాండిల్ సెక్షన్ అన్నది పవర్ వీడర్కి సెట్ చేసుకుంటాము. సో మనకి ఇప్పుడు ముఖ్యంగా ఆన్ అండ్ ఆఫ్ వైర్స్, ఏదైతే మనకి ఎగ్జాస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ స్విచ్ వైర్ ఉంటుందో అక్కడ చూస్తున్నది ఆన్ అండ్ ఆఫ్ సెక్షన్. సో ఈ యొక్క సెక్షన్కి వైర్కి ఇంజన్కి కనెక్షన్ అనేది మనం ఇస్తాము. సో ఇక్కడ చూస్తున్నట్లు 2 జాయింట్స్ ఉంటాయి. ఒక జాయింట్ అనేది ఇంజన్ ఇంకా వచ్చిండేలోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాము. రెండోది ఏదైనా ఒక బోల్ట్కి మనము ఆ గ్రౌండింగ్ అనేది ఇస్తాం బాడీకి. అది ఎక్కడైనా సరే మన ఇంజన్కి సంబంధించిన బోల్ట్లో గ్రౌండింగ్కి ఇవ్వచ్చు. సో ఈ విధంగా గ్రౌండింగ్ అనేది ఇచ్చుకుంటాము. సో నెక్స్ట్ అలానే మనకి ఇక్కడ రెండోది ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క వైర్స్ని మనకి డిస్టర్బెన్స్ లేకుండా ట్యాగ్స్ అనేది మనకి టూల్ బాక్స్లో ఉంటాయి. ట్యాగ్స్ ఆ క్లిప్స్ అనేది ఆ క్లిప్స్ వేసి దాన్ని ఫిట్ చేస్తాము. సో అక్కడ చూస్తున్న క్లిప్స్ సహాయంతో ఆ ఒక వైర్స్ని అంతా ఫుల్ ఫిట్ అనేది చేస్తాము. సో నెక్స్ట్ అలానే యాక్సిలరేటర్ వైరు కంటిన్యూటీలో ఉంటుంది. సో నెక్స్ట్ మనం సెట్ చేసేది గేర్ వైరు. సో మనకి అందులో కావాల్సిన టూల్ బాక్స్లో ఈ విధంగా బోల్ట్స్ నట్స్, దానికి కావాల్సిన కార్టర్ పిన్ సెక్షన్ అంతా ఉంటుంది. సో మనం ఇక్కడ గేర్ రాడ్ ఫిట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఐటమ్ వరకు చూపిస్తున్నాం. ఇప్పుడు క్లియర్గా తీసుకుంటాం ఇందులో. సో ఇక్కడ చూస్తున్నది గేర్ షిఫ్టింగ్ రాడ్. సో ఈ గేర్ షిఫ్టింగ్ రాడ్ అన్నది మనం హ్యాండిల్లో ఫిట్ చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నాము. సో ఈ విధంగా మనకి సెట్ ఫ్రంట్ సెక్షన్లో కార్టర్ పిన్ సెక్షన్ ద్వారా దీన్ని ఫిట్ చేసుకుంటాము. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గేర్ రాడ్ అన్నది ఫిట్ చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నది గేర్ రాడ్. సో కంపల్సరీ మిషనరీస్లో మనకి ఈ టైప్ ఆఫ్ మిషనరీస్లో గేర్ సెక్షన్ రాడ్ అనేది 2 స్పేసింగ్లో ఉంటుంది. సో దీన్ని ఏదైతే ఈ రబ్బర్ సెక్షన్ వచ్చి ఉంటుందో అది హయ్యర్ సైడ్ అంటే హ్యాండిల్ సైడు, ఈ ప్లెయిన్ సెక్షన్ అన్నది మిషనరీ సైడ్ బిగించుకుంటాము. సో ఇక్కడ చూస్తున్నాము మనకి నటు ఒక సైడ్ తీసిన తర్వాత సో దాన్ని అలానే ఫిట్ చేసుకుంటాము. నెక్స్ట్ అలానే ఇంకొక సైడ్ ఏదైతే మనకి ఆ గేర్ సెక్షన్ ఉందో సో దాన్ని డైరెక్ట్గా హ్యాండిల్ పాయింట్కి ఫిట్ చేస్తాము. ఇక్కడ చూసామంటే ఇంకొక సెక్షన్ ఉంటుంది. సో దానికి ఫిట్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నాం గేర్ రాడ్కి కార్టర్ పిన్ సెక్షన్లో దాని యొక్క లాక్ అనేది ఫిట్ చేస్తాము. సో ఈ విధంగా ఫిట్ చేసుకుంటాము. సో ఇప్పుడు దీనికి కావాల్సిన పాయింట్ టాప్ సెక్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని స్క్రూ బోల్ట్ సహాయంతో ఫిట్ చేస్తాము. సో వీటికి కావాల్సిన టూల్స్ అన్నీ మనకి బాక్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి గేర్ రాడ్ ఫిట్ చేసుకోవడం అయింది. సో ఇక్కడ మనం చూసామంటే ఈ గేర్ రాడ్ అన్నది మన గేర్ షిఫ్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఒకవేళ గేర్ రాడ్లో అడ్జస్ట్ కాకుంటే మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చారో అడ్జస్ట్మెంట్, ఈ అడ్జస్ట్మెంట్లో కానీ లేదు ఇక్కడున్న అడ్జస్ట్మెంట్లో కానీ సెట్ చేసుకున్నామంటే సెక్షన్ అన్నది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ విధంగా గేర్ రాడ్ ఫిట్ చేసుకుంటాము. నెక్స్ట్ పైన షీల్డ్ ఏ విధంగా బిచ్చామో చూద్దాము.
సో ఇక్కడ చూస్తున్నది మనకి స్మాల్ టూల్ సెక్షన్, హ్యాండిల్లో ముందర షీల్డ్ అన్నది పవర్ వీడర్కి. సో వాటిని ఇక్కడ మనం ఏదైతే గేర్ రాడ్ సెక్షన్ చూపిస్తున్నామో ఆ పాయింట్స్లో అది సెట్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా ఈ పాయింట్ సెక్షన్లోకి వస్తుంది, దాన్ని మనం ఫిట్ చేసుకుంటాము. ఈ విధంగా 4 బోల్ట్ నట్స్ సహాయంతో ఆ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. మనకి షీల్డ్ బిగించిన తర్వాత ఈ యొక్క పాయింట్ అనేది గేర్ అందులో మెన్షన్ చేసి ఉంటారు గేర్ సెక్షన్ అన్నది, అది బిగించుకుంటాము. సో నెక్స్ట్ పవర్ వీడర్కి షీల్డ్స్. సో చక్రాల మీద రేకులు ఏ విధంగా బిగించాలో చూద్దాము. సో ఇప్పుడు పవర్ వీడర్కి సేఫ్టీ షీల్డ్స్ అంటే చక్రాల మీద రేకులు, మడ్గార్ రేక్స్ అంటాము, దాన్ని ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎల్ యాంగిల్ని మనకి బ్యాక్ సైడ్ ఉన్న పీటీఓ సాఫ్ట్ కింద ఉన్న బ్యాక్ బీమ్ సెక్షన్లో బిగించుకుంటాము. సో ఈ విధంగా బ్యాక్ బీమ్ సెక్షన్లో బిగించుకున్న తర్వాత సో నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్లో మనకి ఏదైతే ఇక్కడ చూస్తున్నామో స్ట్రిప్స్, 2 స్ట్రిప్స్, ఆ 2 స్ట్రిప్స్ని ఒక స్ట్రిప్ని మనకి ఇంజన్ మెయిన్ బోల్ట్, సో ఇక్కడ చూస్తున్నది ఇంజన్ మెయిన్ బోల్ట్. సో ఈ ఇంజన్ మెయిన్ బోల్ట్ అన్నది తీసేసి సేమ్ అదేనట్టుగా దాన్ని ఫిట్ చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నాము. సో ఆ చిన్న స్ట్రిప్ అన్నది ఫ్రంట్ స్ట్రిప్ ఇంజన్ మెయిన్ బోల్ట్కి ఫిట్ చేస్తాము. వేసిన తర్వాత దాన్ని అలానే ఫుల్ టైట్ చేసుకునేస్తాము. సో మనకి ఈ సైడ్ షీల్డ్ బీచుకోవడానికి కావాల్సిన నట్టు బోల్స్ అన్ని టూల్ కిట్లో ఉంటాయి. సో ఇప్పుడు మేము అక్కడ చూస్తున్న ఆ సైడ్ రేక్ అన్నది సో ఏదైతే ఆ ముందర సెక్షన్లో వేసి అలానే ఫిట్ చేస్తాము. సో ఫ్రంట్లో కూడా మనం ఏదైతే ఇంజన్ మెయిన్ బోల్ట్కి బిగించామో బీమో ఆ సెక్షన్ మీద దాన్ని అలానే పెట్టి ఫిట్ చేసుకుంటాము. సో అదే విధంగానే ఇటు సైడ్ కూడా మనకి ఈ షీల్డ్ అన్నది బిగించుకుంటాము. ఇంజన్ మెయిన్ బోల్ట్ అన్నది రిమూవ్ చేసి దానికి పాయింట్ సెట్ చేసిన తర్వాత బిగించుకుంటాం. అలానే ఈ షీల్డ్ కూడా మనం ఫిట్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్ 7 HP గేర్ డ్రైవెన్ పవర్ వీడర్ ఇక్కడ చూస్తున్నది మనకి బి కేటగిరీ 7 HP గేర్ డ్రైవెన్ పవర్ వీడర్. వీటికి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఏ విధంగా ఫిల్ చేద్దామో చూద్దాము. సో ఇక్కడ చూస్తున్న దీనిలో ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేయడానికి ఒక పాయింట్, అలానే గేర్ ఆయిల్ ఫిల్ చేయడానికి ఇంకో పాయింట్ అనేది 2 పాయింట్స్ ఇచ్చింటారు. సో ముందుగా మనం ఇంజిన్ ఆయిల్ అన్నది ఫిల్ చేస్తాము. సో ఇంజిన్కి 20W గ్రేడ్ ఆయిల్ ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే 20W40 గ్రేడ్ ఆయిల్, అది ఏ కంపెనీ అయినా పర్లేదు, వాల్వో లైన్, క్యాస్ట్ ఆయిల్ ఏదైనా పర్లేదు, అలాంటి గ్రేడ్ ఆయిల్ 20W40 గ్రేడ్ ఆయిల్ అన్నది ఫిల్ చేయాలి. సో మనకి ఓన్లీ 600 ml 600 ml మాత్రమే ఇంజిన్ ఆయిల్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఇంజిన్కి మనం ఓన్లీ 600 ml అన్నది ఫిల్ చేస్తాము. సో 600 ml అనేది ఫిల్ అయింది. సో ఇప్పుడు పాయింట్ తీసిన తర్వాత మనకి 600 ml ఫిల్ అయింది అంటే మనకి క్యాప్ అనేది సరిపోతుంది. సో కంపల్సరీ మీరు ఇంజిన్ ఆయిల్ అనేది ఫిల్ చేసేటప్పుడు మిషనరీ సదరంగా ఉందా లేదంటే చదునున్న ప్లేస్లో మీరు పెట్టుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఒకసారి
మనకి ఇంజన్ ఆయిల్ అనేది చదరంలో పెట్టుకొని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఆ పాయింట్ ఉంటుందో దాన్ని బిగిస్తే హై లెవెల్లో ఆయిల్ అన్నది చూపిస్తుంది. సో ఆ పాయింట్ అన్నది లో ఫిట్ చేసిన తర్వాత మనకి ఆ పాయింట్ తీసామంటే హై లెవెల్. సో ఇక్కడ చూసామంటే ఆయిల్ అనేది హై లెవెల్కి చూపిస్తుంది. సో మనకి కంపల్సరీ 600 ml లేదు ఇంకో 50 ml అడిషనల్గా 650 ml అన్నది మ్యాక్సిమం ఈ ఇంజన్లకు పడుతుంది. సో అలానే నెక్స్ట్ గేర్ బాక్స్ ఆయిల్కి ఏ విధంగా ఆయిల్ ఫిల్ చేయాలో చూద్దాము. సో మనకి పవర్ వీడర్లో గేర్ బాక్స్ ఆయిల్ సెక్షన్ అది పవర్ వీడర్కి రైట్ సైడ్లో ఇస్తాడు. సో ఇక్కడ ఏదైతే మనకి గేర్ షిఫ్టింగ్ అవుతుందో ఆ పాయింట్లో గేర్ రాడ్. సో ఇక్కడ మనం చూస్తున్న పాయింట్ గేర్ బాక్స్ ఆయిల్ అన్నది ఫిల్ చేసే పాయింట్. సో దానికి గ్రేడ్ ఇప్పుడు మనము దానికి పోసే గ్రేడ్ చూసామంటే 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్. క్లియర్గా చూడండి, 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్ అన్నది మనం ఫిల్ చేస్తాము. సో ఇది మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు, 90 గ్రేడ్ అన్నది కంపల్సరీ ఉండాలి. సో 2 లీటర్స్ ఆయిల్ అన్నది ఈ మిషనరీకి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పాయింట్ చూస్తున్నాం గేర్ బాక్స్ ఆయిల్ ఫిల్ చేసే పాయింట్. సో ఈ యొక్క పాయింట్లో 2 లీటర్స్ గేర్ బాక్స్ ఆయిల్ అనేది మనం ఫిల్ చేస్తాము. సో 2 లీటర్స్ ఆయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్ అన్నది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆయిల్ ఫిల్లింగ్ అనేది ఇంజన్కి 20W40 600 600 ml, గేర్ బాక్స్కి 2 లీటర్స్ 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్. అలానే మనం ఇక్కడ చూస్తున్న ఎయిర్ ఫిల్టర్. సో చాలా మంది అడుగుతారు, సో చాలా మంది ఎయిర్ ఫిల్టర్ కి ఆయిల్ ఫిల్ చేయాలా చేయకూడదని అడుగుతారు. సో పవర్ వీడర్ కి మనము మిషనరీని పొలంలో ఎక్కువ ముందరకు వాల్చడం కన్నా చేస్తుంటాం కాబట్టి సో ఈ ఇక్కడ ఉన్న మోడల్ అన్నది ఆయిల్ బాత్ ఫిల్టర్ టైపు. సో ఇందులో చూస్తున్న ఈ ఆయిల్ బాత్ లో మనకి కొద్దిగా ఆయిల్, మన టేబుల్ టీ స్పూన్స్ తో పోసుకునేంత కొద్దిగా ఆయిల్ పోసుకుంటాము. 20W40 గ్రేడ్ ఆయిల్ పోసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం మనము చిన్న క్యాప్ లో పోసుకుంటాం అంతే ఆయిల్. తక్కువ ఆయిల్, దానికి ఎక్కువ పోయాల్సిన పని ఉండదు. జస్ట్ దానిలో ఆయిల్ తడి ఉండే విధంగా మాత్రమే ఆయిల్ అన్నది పోసుకుంటాము. సో జస్ట్ ఆ విధంగా తీసుకుంటాం అంతే. సో ఇక్కడ చూసామంటే ఓన్లీ ఆయిల్ తడి ఉండేంత మాత్రమే పోసుకున్నాము. సో దీన్ని యాజ్ టీస్ అట్లే పెట్టుకుంటాం. ఏదైనా ఎక్కువ డస్ట్ అన్నది వచ్చేటప్పుడు ఆయిల్లో మనకి సెటిల్ అయిపోయే ఒక ఉద్దేశంతోనే మనకు ఆయిల్ అన్నది ఎయిర్ ఫిల్టర్లో పోస్తాము. సో ఈ విధంగా ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్ అన్నది మిషనరీకి ఫిల్ చేస్తాము. నెక్స్ట్ మిషనరీని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా రన్ చేయాలో చూద్దాము. సో పవర్ వీడర్కి ఈ మనకి 4 స్ట్రోక్ కాబట్టి ప్యూర్ పెట్రోల్ అన్నది ఫిల్ చేసుకుంటాము. సో పవర్ వీడర్ని ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేద్దామో చూద్దాము. సో ప్రతి ఒక్క పవర్ వీడర్కి ఎగ్జాస్ట్ లివర్ అనేది ఉంటుంది, అంటే 1/2 లివర్ ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసామంటే ఈ పవర్ వీడర్కి సో 1/2 లివర్ అనేది అది ఉంటుంది. సో దాన్ని తీసి మనం లాక్ చేస్తాము ప్రెస్సింగ్ కాకుండా. సో చేసిన తర్వాత కంపల్సరీ ఎక్విప్మెంట్కి యాక్సిలరేటర్ అన్నది లోన్ ఇంకా మీడియం మినిమం ఒక యాక్సిలరేటర్ పాయింట్ పెట్టుకుంటాము. వెహికల్ అన్నది న్యూట్రల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మనకి మిషన్ ముందుకు కదిలిచ్చినా లేదా పాయింట్ ఆల్రెడీ ఐడియా ఉన్న ఫార్మర్ చెక్ చేసుకున్నా సరిపోద్ది. చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఇందులో తీసుకుంటే సో ఇక్కడ మనం చూసామంటే 2 పాయింట్స్ అనేది ఉంటుంది. ఒకటి పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కింద ఉన్నది, అది ఎప్పుడు పెట్రోల్ ఆన్ సైడే ఉండాలి. సో పైన ఉన్న వైట్ కలర్లో ఉన్నది చౌక్. సో వైట్ కలర్లో చూస్తున్నది చౌక్. సో ఇప్పుడు మనం చౌక్ అన్నది ముందుకు తీసుకొని సో మిషనరీ అన్నది పుల్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, సో మళ్ళీ చౌక్ అన్నది ఆఫ్ చేసేయాలి. సో ఈ విధంగా పవర్ వీడర్ని మనం స్టార్ట్ చేస్తాము. సో రన్ చేసేటప్పుడు ఇది మోడల్స్ ఆఫ్ పవర్ వీడర్ వచ్చి మనం రన్ చేయాలంటే ముందుగా చూసామంటే ఇక్కడ క్లచ్ ఉంటుంది. క్లచ్ అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత గేర్ అన్నది వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసామంటే బండి వెహికల్ అనేది ముందుకు రన్ అవుతుంది. సో అలానే రివర్స్ రావాలనుకుంటే సో క్లచ్ అన్నది ప్రెస్ చేసుకొని రివర్స్ గేరు ప్రెస్ చేసుకున్న తర్వాత క్లచ్ అన్నది రిలీజ్ చేస్తామంటే వెహికల్ అన్నది రిటర్న్ వస్తుంది. సో ఈ విధంగా పవర్ వీడర్ని మనం యూజ్ చేస్తాము.
చాలామంది రైతులు అడుగుతుంటారు పవర్ వీడర్కి రోటరీస్ని ఏ విధంగా ఫిట్ చేయాలన్నది. ఇందులో మనం చూసామంటే పవర్ వీడర్కి ఈ పొజిషన్లో ఉన్న రోటరీస్ ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే పవర్ వీడర్ రోటరీలో ఒక సైడ్ అన్నది షార్ప్ ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే ఒక సైడ్ షార్ప్ ఉంటుంది, ఇంకో సైడ్ బేస్ ఉంటుంది. సో పవర్ వీడరు ముందుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా రోటరీస్ అన్నది ముందుకు వచ్చే విధంగా పొజిషన్ చూపించాలి. సో ఇది చూడండి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క యాంగిల్ అన్నది ఫ్రంట్కి వచ్చే విధంగా మిషన్కి ఫిట్ చేస్తాము. సో ఈ విధంగా టైర్ అన్నది రిమూవ్ చేసి ఆ పొజిషన్లో రోటరీస్ అన్నది వేసుకుంటాం. సో ఇది డైరెక్ట్ యాక్సిల్ రోటరీ కాబట్టి మనకు కావాల్సిన విధంగా ఈ యొక్క పాయింట్ సెట్ చేసుకుంటాము. ఇది మిషన్కి ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో రోటరీ బ్లేడ్స్ అనేది యాంగిల్లో ఉంటాయి ఎగ్జాక్ట్గా. సో అలానే సో ఈ విధంగా రెండు సైడ్లు రోటరీస్ బిగించుకున్న తర్వాత మనకి కార్టర్ పిన్ సెక్షన్ పాయింట్స్లో మనం ఫిట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసామంటే కార్టర్ పిన్ను, సో పిన్ అన్నది లాక్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఇక్కడ చూసిన కార్టర్ పిన్ పాయింట్ అనేది ఫిట్ చేసుకుంటాము. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసాం కదా రోటరీస్ అన్నది మనకి మిషనరీ ముందుకు వచ్చేటప్పుడు ఈ యొక్క రోటరీ బ్లేడ్ అన్నది షార్ప్నెస్ ముందుకునే పాయింట్ విధంగా ఫిట్ చేసుకోవాలి. అలానే సో ఇక్కడ మనం చూస్తున్న బ్యాక్ అడ్జస్ట్మెంట్ రాడ్ అన్నది మనకి ప్రతి ఒక్క పవర్ వీడర్కి యూసేజ్లో కంపల్సరీ. సో రోటరీస్ వాడేటప్పుడు ఈ యొక్క రాడ్ అన్నది డెప్త్ కిందకు దించుకోవాలి. సో ఫుల్ పాయింట్ దించుకొని భూమిలో లైట్గా ప్రెస్ చేసుకున్నప్పుడే పవర్ వీడర్ అన్నది మనకి భూమిని టిల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ వీడర్ని మనము అన్బాక్సింగ్ చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.